విషయంలో నేను భయపడను అని మనం దేవుని దగ్గర మనం తీర్మానం చేసుకొని మనం నడిచి వెళ్ళిపోవాలి. మనం భయపడవలసిన పనులు, మనకు కావలసినవన్నీ కూడా మన వెనకాల వచ్చాక గర్భఫలం, భూఫలం, ఈ లోకంలో బాగుంటున్నవన్నీ కూడా ఒకవేళ నీకు పోయిన నీ జీవితంలో ఎవరు ఇచ్చేసిన దేవుడు మళ్ళా నీకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వాక్యాన్ని దీవించండి అయ్యా, బలపరచండి నీ బిడ్డలు. మరొకసారి నీ పాదాల చెంత చేరి ప్రభువా నేను గణపరుస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను ప్రభువా. యేసయ్యా స్తోత్రం. తల్లిపోయిన ఈ నా కుమారుడు తిరిగి వచ్చినందుకు నేను సంతోషిస్తాను. చనిపోయిన ఈ నా కుమారుడు మళ్ళా బ్రతికినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను అని అన్నాను. 99 నీతిమంతులను బట్టి నేను సంతోషించాలి, కానీ ఈ ఒక్క పాపి రక్షించబడినందుకు పరలోకములో సంతోషం, దేవదూతలకు సంతోషం, తండ్రి అయిన దేవునికి సంతోషం అని చెప్పాడు. అవును, ఈరోజు మమ్మల్ని బట్టి మీరు సంతోషిస్తున్నారు, రక్షణ బట్టి నేను ఆరాధిస్తున్నారు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు ప్రభు. మా బలమును తోడగొట్టుకొని అయ్యా మీరు ఇచ్చిన రక్షణ పట్టుకొని ప్రభువా మీతో సాగిపోయే భాగ్యం ఈ కొంతకాలం నాకు సహాయం చేయండి. నువ్వు ఎందుకంటే వాగ్దానం చేశాను, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది కదా మీ ప్రాణం. అవును, పరలోకంలో సమాధానము, సంతోషమును మీకు నేను ఇస్తాను. పరలోకంలో అన్నపానములు లేవు, శరీరముతో ఆయన స్తుతించుట లేదు. కనుక ఈ లోకాన్ని విడిచే ముందు భూమి మీద ఉండగానే మీరు నన్ను బట్టి సంతోషిస్తున్నారు, అందుకు నేను సంతోషిస్తున్నాను అని చెప్పాను. అటు కృప సహాయం సంఘానికి, ఈ సాటి కుటుంబానికి ఇచ్చాను. మీరే మా ద్వారా మహిమను పొందుతారు. యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ లేచి దేవునికి